ఎక్స్ గనక సహజ సంఖ్య అవుతే ఎక్స్ గనక సహజ సంఖ్య అవుతే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 4. ఎక్స్ గనక సహజ సంఖ్య అయ్యి ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 4 ఉందనుకోండి, 4 దాని తరువాత సహజ సంఖ్యలు రాసుకుంటూ వెళ్ళాలి. 4, 5, 6, 7 అండ్ సో ఆన్. 4 నుంచి స్టార్ట్ అవుతుంది. 4 తర్వాత వచ్చే సహజ సంఖ్యలన్నీ కూడా వరుసగా రాసుకుంటూ వెళ్తాం. 4, 5, 6, 7 అండ్ సో ఆన్. అంటే ఎక్స్ యొక్క మినిమం వాల్యూ ఏంటి సార్? కనిష్ట విలువ ఏంటి? ఎక్స్ మినిమం ఈజ్ ఈక్వలెంట్ టు 4. ఎక్స్ మినిమం ఈజ్ ఈక్వలెంట్ టు 4. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు సింబల్ ఉంది కాబట్టి మినిమం వాల్యూ ఎంత వచ్చింది? 4. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు సింబల్ ఉంది కాబట్టి మినిమం వాల్యూ ఎంత వచ్చింది? 4. అదే గరిష్ట విలువ మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలనుకోండి, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 4 అని రాశాను. 4 అంతకంటే తక్కువ, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 4 అంతకంటే ఎక్కువ. 4 నుంచి స్టార్ట్ అవ్వాలి. 4, 5, 6, 7, 8, 9 అలా రాసుకుంటూ వెళ్ళాలి. 4 అంతకంటే తక్కువ. ఫస్ట్ 4 రాయండి. 4 ముందున్న సహజ సంఖ్యలు 4, 3, 2, 1. 4, 3, 2, 1. 4, 4కి తక్కువ ఉన్న సహజ సంఖ్యలు అన్నీ రాసుకుంటూ వస్తున్నాను. 4, 4కి ఎక్కువ ఉన్న సహజ సంఖ్యలు అన్నీ రాసుకుంటూ వస్తున్నాను. అంటే ఎక్స్ మ్యాక్సిమం వాల్యూ ఎంత వస్తుంది? ఎక్స్ మ్యాక్సిమం వాల్యూ 4 వస్తుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ బాక్స్లో పెట్టుకోండి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు. ఎప్పుడైతే నేను గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు ఉందో నేను కనిష్ట విలువ చెయ్యొచ్చు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు ఉన్నప్పుడు కనిష్ట విలువ చెయ్యొచ్చు. లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు ఉన్నప్పుడు గరిష్ట విలువ చెయ్యొచ్చు. ఇది ఆల్జీబ్రాలో. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు ఉన్నప్పుడు కనిష్ట విలువ చెయ్యొచ్చు. లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు ఉన్నప్పుడు గరిష్ట విలువ చెయ్యొచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. ఇది మళ్ళీ మనకు ఉపయోగపడే పాయింట్ సార్. ఒక చరరాశి యొక్క రైట్ కనిష్ట విలువ, ఆ చరరాశి కనుక ఏదైనా వాల్యూ తీసుకొని ఆ వాల్యూ సహజ సంఖ్య కనుక అయినట్టు అవుతే ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 4కి మినిమం వాల్యూ ఎంత? మినిమము అంటే కనిష్టము, మ్యాక్సిమము అంటే గరిష్టము. కనిష్ట గరిష్ట విలువలు కనుక్కోవడం ఎలా? ఈ మ్యాక్సిమం అండ్ మినిమా అనేది మనకు సంఖ్యా వ్యవస్థలోనూ 2 నంబర్లు ఇచ్చి ఏది చిన్నది ఏది పెద్దది అడుగుతాడు. ఆల్జీబ్రాలో కూడా మనకు ఏది చిన్నది ఏది పెద్దది అది అడుగుతాడు. అలానే ట్రిగ్నామెట్రీలో కూడా మనకు అడుగుతాడు. ఎలా అడుగుతాడో 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. ఇది కీ పాయింట్ 1. కీ పాయింట్ 1 అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ చరరాశిని తీసేస్తాను. తీసేసి ట్రిగ్నామెట్రిక్ నిష్పత్తులు సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కొసీకెన్ టీటా, సీకెన్ టీటా, కాట్ టీటాలు వాటి యొక్క కనిష్ట గరిష్ట విలువలు కనుక్కుంటాను. అది కనుక్కునే ముందు ప్రతి ఒక్కటి విని అర్థం చేసుకొని నోట్స్లో రాసుకోండి సార్.